ఈ భూలోకములో శ్రేష్టమైన ఒక చోటు ఉంది అని అంటే అది మన యేసయ్య పాదములు. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఎస్, ఇహమందు పరమందు మరి ఎక్కడ మనం ఉండినా మనుషులందరికీ ఒక శ్రేష్టమైన స్థలం ఉన్నది అని అంటే అది దేవుని సన్నిధి అయి ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం చెప్తారా గట్టిగా? మంచి చెప్పాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండడం మనకెంతో దీవెన. ఆయన పాదాల ఎదుట ఉండుట మనకెంతో జ్ఞానం. మన జీవితాలు కట్టబడడానికి అది ఒక పునాది అయి ఉందన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గమాలియేలు పాదాల ఎదుట పౌలు విద్యను అభ్యసించాడు. అయితే లేఖనం మాట్లాడుతుంది, ఆ విద్యాభ్యాసంలో అతని గుణగణాలను ప్రదర్శిస్తూ అతడే మాట్లాడతాడు. గమాలియేలు దగ్గర ఉన్నప్పుడు అతడు మూర్ఖుడు, అతడు క్రూరుడు, అతడు హానికరుడు, అనేక మంది కన్నీరుకు అతడు ఒక కారకుడుగా ఉండేవాడు. ఇది లోకములో ఉన్న బోధకుల, ది ఫిలాసఫర్స్, వారి పాదాల దగ్గర కూర్చున్నప్పుడు దిస్ వాస్, వానికి మెదడు పెద్దదైంది కానీ గుణం మృగంలాగా ఉండిపోయింది. He was impeccable in his education, but was a wild beast in his nature and character. వాక్యాన్ని గమనించాలి. అయితే లేఖనం మాట్లాడుతుంది, ఒక రోజున దమస్కు మార్గములో నా ప్రభు ఒక్కసారి అతనికి వెలుగుగా కనబడ్డాడు. కింద పడినవాడు వెంటనే అడిగాడు, నీవెవరు? ఆయన అన్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు తెలుసా, ఒక్కరోజు ప్రభు దగ్గర కూర్చున్న వెంటనే, ఆయన సన్నిధిలో ఆయన పాదాల దగ్గర కూర్చున్న వెంటనే పౌలు జీవితమే మారిపోయింది. ఇప్పుడు హింసించిన వాడు ఇప్పుడు హింసలను అనుభవిస్తున్నాడు. దట్స్ ద బ్యూటీ ఇన్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసయ్య పాదాల దగ్గర మనం కూర్చున్నప్పుడు ఆయన మన జీవితాలనే సంపూర్ణంగా మార్చేస్తారు. యేసయ్య స్తోత్రం చెప్పండి. మనలో మారవలసినవి ఉన్నవా? అవును, నిశ్చయంగా ఉన్నాయి. మరి మారాలంటే ఏం చేయాలి? ద బెస్ట్ ప్లేస్ ఈస్ నాట్ ద యూనివర్సిటీ దట్ వీ స్టడీ. వింటున్నారా? ద బెస్ట్ ప్లేస్ ఇస్ నాట్ ద వండర్ ల్యాండ్ సచ్ as స్విట్జర్లాండ్. వింటున్నారా? స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలు కాదు. ఏది శ్రేష్టమైన చోటు? యేసుతో కూడా ఒంటిగా కూర్చోవడం, యేసు సన్నిధానములో ఇలాగున్న సమాజంగా చేరి వచ్చినప్పుడు యేసు మన జీవితములను మార్చువాడు. ఆమేన్ చెప్పండి. నా జీవితాన్ని యేసయ్య మార్చారయ్యా అనేవాళ్ళు ఒకసారి 2 చేతులెత్తి యేసయ్యకు ఒక 10 స్తోత్రాలు చెప్తారా? ఎప్పుడైనా సరే నాన్న గుర్తుపెట్టుకుని ఈ మాట, ఒక గొప్ప మార్పు రావాలని ఆశపడుతున్నావా? అది మీలోనైనా, మీ పరిస్థితులలోనైనా, నీ బిడ్డల విషయంలోనైనా, లేదు ఒక ఆర్థికమైన పరిస్థితుల్లోనైనా, నేను ఒక మార్పును ఎదురు చూస్తున్నానన్నప్పుడు రహస్యం ఒక్కటే, యేసయ్య పాదం దగ్గర కాసేపు కూర్చో, ఆయన నీకు మార్చి చూపిస్తాడు అన్నట్టునే. యేసయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు మదికి అందనిది, ఆయన సర్వ జ్ఞాని అయి ఉన్నాడు. ఆమేన్. ఆయన సమస్తం ఎరిగిన వాడై ఉన్నాడు. హీ నోస్ ద వే అవుట్. ఆ సమస్యలో, ఆ చిక్కులలో నుండి ఎలా బయటపడాలో ఆయన దగ్గర మార్గాలు ఉన్నాయి. ఎవరు చూడని మార్గము ఆయన చూడగలిగిన వాడు. వాక్యాన్ని వింటున్నారని నేను నమ్ముతున్నాను.
వెనక ఫరో సైన్యము, ముందు ఎర్ర సముద్రమునను, ఆయన మార్గమే లేకపోయినా నీకు ఒక మార్గమును చేయగలిగిన వాడు ఆయన. ఎంతమంది నమ్ముతున్నారు ఈ సత్యాన్ని? సీక్రెట్ ఏంటి నాన్న? యేసయ్య జస్ట్ నీ లైఫ్లో ఏ పరిస్థితుల్లోనైనా ఐ వాంట్ టు సీ ఎ చేంజ్. కొంతమంది అంటారు నా జీవితం నాకే నచ్చటం లేదు, నా లైఫ్లో ఒక మార్పు రావాలి. నువ్వు ఎప్పుడైనా సరే ఈ మాట మర్చిపోవద్దు నాన్న. ఈ మాటను ఒక $1 లాగా నీ మెడకు వేసుకో. నా మాట తీసుకు. ఈ మాట ఒక చైన్ లాగా నీ మెడకు వేసుకు. ఇది ఉపయోగపడే మాట. ఎస్, యేసయ్య పాదాల దగ్గర కాసేపు నువ్వు కూర్చుంటే నువ్వు ఎదురు చూస్తున్నా ఏ మార్పునైనా యేసు తప్పకుండా మనకు జరిగిస్తారు. ఆయనకి నిరంతరం మహిమ కలుగును. మంచి చెప్పండి హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. ఆమేనా. మార్పుని ఎదురు చూసే ప్రతిసారి యేసయ్య దగ్గర కూర్చో. ఆయన నీ జీవితాన్ని మార్చి చూపిస్తాడు. ఆయన దేవుని స్తోత్రం చెప్పాలి. మంచి చెప్పండి హల్లెలూయా. యేసయ్యను మార్చాలని చాలామంది ట్రై చేశారు. అయితే యేసును మార్చే ప్రయత్నాలలో వారు మారిపోయారు. ఆర్ఆర్కే మూర్తి గారనే ఒక దేవుని సేవకులు, రేడియో వర్తమానికులు, వారు ఒకసారి ఈ మాటలు చెప్తుంటే విన్న జ్ఞాపకం. నేను బైబిల్ గ్రంథాన్ని తెరిచి నా వేదాలతో పాటు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ నేను బైబిల్ గ్రంథములో తప్పులు పట్టాలని నేను వెతికాను. అందుకే బైబిల్ చదవడానికి ప్రారంభించాను. నేను బైబిల్ గ్రంథములో తప్పులు పట్టాలి అని నేను చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నా జీవితంలో ఉన్న తప్పులన్నీ నాకు చూపించాడని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, యేసయ్య మాటలు మనలను మార్చివేస్తాయి. మంచి చెప్పండి హల్లెలూయా. ట్రై జీసస్. చెప్పండి ఆ మాట అందరూ కొంచెం గట్టిగా చెప్పండి. ట్రై జీసస్, యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. యేసును నువ్వు ప్రయత్నం చేస్తే నీవు నిరాశ నొందవు నాన్న. ఐఎమ్ ష్యూర్ నువ్వు నిస్పృహ నొందలేవు నాన్న. యేసునా దేవునికి మహిమ కలుగునుగాక. మంచి చెప్పండి హల్లెలూయా. చూడండి, ఇటు చూడండి, నా మాట వినండి. నీ మార్పు ఎంత దూరంలో ఉందంటే నువ్వు యేసు దగ్గర కూర్చున్నంత దగ్గరలోనే ఉంది. ఎస్, ఇది మైళ్ళకు దూరంగా లేదు. నా తమ్ముడు, నా మాట వింటున్న నా తమ్ముడు అన్న, నా లైఫ్ మారదా? నా జీవితం, నా కుటుంబ స్థితి మారదా? ఎందుకు అనుకుంటున్నావు నాన్న? యేసు దగ్గర కూర్చో తమ్ముడు. నా తమ్ముడు నా మాట విను. నా చెల్లి, నువ్వు యేసు దగ్గర కూర్చో తల్లి. అసలు నీ జీవితం ఎందుకు మారదు? ఎంతో దూరంలో లేదు నాన్న. అది నువ్వు ఎంత త్వరగా వచ్చి ఆయన దగ్గర కూర్చోడానికి నేర్చుకుంటావో అంత త్వరితంగా నీ సుఖ జీవం చిగురిస్తుంది యేసుని నామమున. ఎస్, నువ్వు దించుకున్న నీ తలను అనేకల ముందర దేవుడు పైకి లేవనెత్తుతాడు. నిన్ను చూసి నసలు నెగరేసి పెదవులు విరిచిన వారందరూ నిన్ను గౌరవించడానికి, ఘనపరచడానికి దేవుడు వారిని తీసుకుని వస్తాడన్నమాట. మంచిగా చెప్పండి హల్లెలూయా. ఆయన పేరు నాకు పెద్దగా గుర్తు రావట్లేదు. ఆయన చెప్పిన వాక్యం మాత్రం గుర్తుంది. నా శత్రుల ఎదుట నాకు నీవుగా భోజన, ఏం పేరు ఆయన పేరు చెప్పండి? దావీదు అంటాడు ఏమని? నా శత్రుల ఎదుట నీవు నాకు ఒక భోజన పంతిని సిద్ధపరిచావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మార్చగలిగిన వాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ ప్రక్కన వారు చూసి చెప్పండి, యేసయ్యతో కూర్చుందాం. చెప్పండి, నా మాట చెప్పండి. యేసయ్యతో కూర్చుందాం. ఫోన్తో కాకుండా యేసయ్యతో కూర్చుందాం. స్నేహితులతో కాదు, యేసయ్యతో కూర్చుందాం. వ్యర్థమైన వాటితో కాదు, యేసయ్యతో కూర్చుందాం. ఆయన మన జీవితాలను మార్చివేసేవారై ఉన్నారు. యేసయ్య స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్తారు హల్లెలూయా. నీ దిగులేదైనా, నీ చింత ఏదైనా దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు. రహస్యం ఏమో నేర్చుకున్నాం? యేసుతో కాసేపు కూర్చో.
నీ మార్పు మారనిదై ఉన్నది. యేసయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా. Now I can pull a dozen of examples. అనేక ఉదాహరణలు మీ అందరికీ నేను చెప్పగలను. బట్ నేనేమంటాను, డజన్ ఎందుకు, మీరందరూ కూర్చుని ఉన్నదే ఒక సాక్ష్యం కాదా? నువ్వు సాక్ష్యం లేకుండానే ఇక్కడ కూర్చుని ఉన్నావా? యేసయ్య నీ జీవితంలో ఏమీ చేయకుండా నేను కూర్చున్నావు లేదే. ఆయన ఎక్కడో మన జీవితాన్ని వింతగా మార్చాడు. అదేంటే నా హృదయము వింతగా మారు. నీ పరిస్థితి మారాలి అని అంటే ఏం చేయాలి చెప్పండి కొంచెం గట్టిగా. ట్రై జీసస్. యేసుతో కాసేపు కూర్చో, చింతలన్నీ తీరిపోతాయి. ఆమె చెప్తారు గట్టిగా. యేసయ్య మంచివాడేనా? మాట్లాడలేదు అందరూ. యేసయ్య మంచివారేనా? నీకు ఎప్పుడన్నా మేలు చేశారు ఆయన? ఆయన అందరికీ మంచివాడా, కొందరికే మంచివాడా? సూర్యుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. దేవుని ప్రేమ అందరి ఎడల సమానంగా ఉంది. మంచి చెప్పండి. కాకపోతే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆయనకి ఇష్టమైనవే చేస్తున్నాం కాబట్టి కొంతమంది మీద ఆయన ప్రేమ ఎక్కువ అవ్వచ్చునేమో, కానీ అయితే ఇన్ జనరల్లీ ఆయన ప్రేమ అందరి మీద సమానంగా ఉంది. యేసయ్య స్తోత్రం చెప్తారా? నిన్న దైవజనురాలు మాట్లాడుతూ ఇలా అన్నారు, ఆయన ప్రేమ పరిస్థితులను బట్టి మారదంట. చెప్పండి, ఆయన ప్రేమ పరిస్థితులను బట్టి మారదు. నిన్న బాగా అన్యోన్యంగా ఒకే బండి మీద తిరుగుతూ, ఒకే మంచం మీద కూర్చుని, ఒకే కంచములో భోజనం చేసి, అబ్బా ఎంతో అన్యోన్యతను ఆప్యాయతను పంచుకున్న వారు ఒక 2 రోజుల తర్వాతకు వచ్చేటప్పటికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకోకుండా ఉంటారు. కారణం, వారి మధ్య ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. ఏదో మనసులో కలతలు వచ్చినాయి. ఆ కలతల కారణం చేత ఇద్దరు మాట్లాడుకోరు, మునుపున్న ప్రేమను చూపుకోరు. వాడిదే తప్పు, వాడు నన్ను అలా అనొచ్చా, లేకపోతే వీనిదే తప్పు, వీరు నన్ను అలా అనొచ్చా, ఇలాంటి మాటలు చూసారా? మనుషుని ప్రేమ చెప్పండి పరిస్థితులను బట్టి మారిపోతుంది. అయితే యేసయ్యకి అలాంటి స్వింగింగ్ అనుభవాలు లేవు. వింటున్నారా? నువ్వు ఎంత వర్స్ట్గా ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వు ఎంత బ్యాడ్ బిహేవియర్తో ఉన్నా యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అరే నువ్వు ఇంకెందుకు చచ్చిపోకుండా ఉన్నావంటే అదే కారణం. ఆమె చెప్పు గట్టిగా. నువ్వు త్రాగొచ్చి నీ భార్యను కొట్టి, వినాలి, నువ్వు త్రాగొచ్చి నీ భార్యను కొట్టి మందిరానికి వెళ్ళినప్పుడల్లా తూలనాడి మాట్లాడుతున్నావే, అయినా బతికున్నావు చూసావా? అదేమనుకుంటున్నావు నువ్వు? నీ కండబలం కాదు నాన్న, ఆయన ప్రేమ. ఆయనే గనక స్ట్రిక్ట్గా ఉంటే నాన్న మేమందరూ నీ దగ్గరికి రావాల్సి వచ్చింది నాన్న, ఎక్కడో నిన్ను చూడాల్సి వచ్చింది నాన్న. వింటున్నారా? ఆలోచన చేయి. ఆయన ప్రేమ పరిస్థితులను బట్టి ఆయన ప్రేమ మారనే మారదు. భర్త భార్య ప్రేమల్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా? మాట్లాడండి. నేను అందరూ పెళ్లిగాని వాళ్ళతోనే మాట్లాడుతున్నట్టుగా పెట్టారు ఫేసులు. పిల్లలు చేతులు ఉన్నప్పుడు కూడా కనీసం రియాక్షన్ ఇవ్వలేరా? మాకు తెలీదా? వింటున్నారా? భార్యాభర్తల ప్రేమల్లో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయా? ఉంటుంది. ఎస్. ఈరోజు కూడా కొన్ని కుటుంబాలలో పాత బాధలు మోసే కొందరు ఉంటారు. ఎప్పుడో జరిగిన ఘర్షణలు. కొందరైతే ఏకంగా భార్య మీద అలిగేసి వాళ్ళ అమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు ఉన్నారు, పురుషులు. మరికొందరు స్త్రీలు కూడా భర్త మీద అలిగివేసి వెళ్ళిపోయి వాళ్ళ అమ్మవాడు ఎక్కడో వాళ్ళకు ఒక గూడు ఉంది, ఏదో ఒక చెదిరిన గూడు ఉంది. వెళ్ళి సమయానికి అక్కడికి వెళ్ళి కాసేపు దాగుతారు. నాకు వద్దులే, నువ్వు నీతో నేను ఉండలేని. ఏవి ప్రేమలలో వింటున్నారా? భిన్న భేదాభిప్రాయాలు రావచ్చును. వింటున్నారా? పరిస్థితులను బట్టి, మాటలను బట్టి, చేతలను బట్టి ప్రేమలలో మార్పు రావచ్చును. కానీ యేసయ్య ప్రేమ లాంటిది కాదు. నువ్వు ఎలా ఉన్నా ఆయన ప్రేమ మారదు. చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోబు స్నేహితుడు అనుకుంటాను
ఒకసారి మాట్లాడుతూ అంటాడు, ఏ యోబు, నా మాటను ఒకసారి ఆలోచించవయ్యా. నువ్వు పాపం చేస్తే దేవుడికి ఏమైందయా? నీ అక్రమం ఆయన ఏం చేయగలిగిద్దయా? నువ్వు నీతిగా ఉంటే దేవుడికి కూడేదేవి, ఆయనకు ఒరిగేదేంటయ్యా అని మాట్లాడతాడు. నా మాటను గమనించాలి. వింటున్నారా నా మాట? నువ్వు నీతిగా ఉంటే నీకు ఒరిగేది, దేవుడికి ఒరిగేదేంటయ్యా? నువ్వు ఎలా ఉంటే ఏంటి? సరే, ఆయన చెప్పిన మాటలలో కొంతవరకు అది ఒక కోణంలో ఆలోచించవచ్చు. దానిని ఒక సరి అయిన ఇంటర్ప్రిటేషన్గా నేను చేయాలంటే ఎట్లా చేస్తానంటే, దేవుడు పరిస్థితులను బట్టి ఆయన దివ్య స్వభావమును మార్చుకునేవాడు కాడు. ఎస్, ఆఫ్ కోర్స్, మనం పాపం చేస్తే ఆయన గాయపడతాడు, మనం పాపం చేస్తే ఆయన దుఃఖపడతాడు, మనం ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఆయన ఏడుస్తాడు. ఎస్, ఆయనకి ఏమైంది అనేది కాదు. బట్ నేను అంటున్నాను, ఆయన దుఃఖపడినా, ఆయన బాధపడినా, ఆయన ఏడ్చినా నిన్ను మాత్రం ప్రేమించడం మానడు, ఎన్నడూ మానడు. దేవుని స్తోత్రం కలుగునుగా. మంచిగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య ప్రేమ అది మారని ప్రేమ ఉన్నది. అందుకనే కూడిన దైవ జనాంగానికి నేను ప్రేమతో చెప్పే మాట, యేసు యొద్దకు నువ్వు రా, ఆయన నా పరిస్థితులను మార్చగలిగిన వాడై ఉన్నాడు. మంచిగా చెప్పండి నాన్న, హుషారుగా చేతులెత్తి మరొక్కసారి చెప్పండి చూద్దాం మంచిగా. హల్లెలూయా. అవును, మనుషుల ప్రేమలలో మార్పులు ఉంటాయి. యేసయ్య ప్రేమలో ఎన్నడూ మారనిది యేసుని ప్రేమ. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని నాకు అన్నాడు, ఆయన మంచివారేనా? చెప్పండి గట్టిగా, ఆయన మంచివాడే. ఆమేన్. మంచివారు అనే పేరు ఆయనకు ఒక్కడికే మనం పెట్టగలం. మీరందరూ మనమందరూ మంచివాళ్ళమేనా? కాదని నువ్వు ఒప్పుకుంటే పార్లు, అదే నేనే అన్నాను అనుకో ఆ మాట. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. వింటున్నారా? కాదు, అది మనకి తెలుసు, మన మంచివారం కాదని మనకి తెలుసు. అయితే ఆయన మంచి ఏనాడైనా మారిందా? మాట్లాడరేవండి పురుషులు, ఏనాడైనా మారిందా? ఆయన మంచి ఎన్నడూను మారలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం శ్రేష్టమైన వాణిని సేవిస్తున్నాం, ఘనమైన వాణిని పూజిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసు ప్రభుని గూర్చి పాత నిబంధన కాలములో అనేక మంది భక్తులు ప్రవచించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి ప్రవచించబడిన ప్రవచనాలు నెరవేర్పుగా యేసు 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు ఆయన జన్మించాడు. వాక్యాన్ని జాగ్రత్తగా మీరు గమనించాలి. ఈ యేసు ప్రభు జననమును గూర్చి, జీవితాన్ని గూర్చి బైబిల్ గ్రంథములో 4 సువార్తలు ఆయన గూర్చి మాట్లాడుతున్నాయి. అవేవి చెప్పండి చూద్దాం. మత్తయి, తర్వాత మార్కు, లూకా, యోహాను. వాక్యాన్ని గమనించాలి. ఈ 4 కూడా యేసు ప్రభువును గూర్చి వ్రాస్తారు. వినాలి ఇప్పుడు నా మాట, జాగ్రత్తగా వినాలి. మత్తయి తన యొక్క సువార్తను రాస్తూ యేసు ప్రభు అబ్రహాములో నుండి వచ్చాడని రాస్తాడు. ఎక్కడి నుంచి వచ్చాడని రాస్తాడు? మీరు వాక్య లేఖనాలను చదివినప్పుడు యేసుక్రీస్తు యొక్క వంశావళి పట్టికను అబ్రహాము యొద్ద నుంచి మొదలు పెడతాడు. వినాలి. మత్తయి ఈ సువార్తను రాసేటప్పుడు ముఖ్యంగా అతని దృష్టిలో ఉన్న చదువర్లు ఎవరంటే యూద ప్రజలు. చెప్పండి, ఎవరు? యూద ప్రజలు తమ దృష్టిలో ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుని గురించి రాసేటప్పుడు యూదులకు అబ్రహాం అంటే చాలా ప్రేమ. వారి దేశ పితాగా ఆయనను భావిస్తారు. హీ కన్సిడర్డ్ టు బి ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. ఎస్. అటు తర్వాత మోషే అన్న వారికి ఎంతగానో గౌరవం. కాబట్టి
భక్తుడైన మత్తయి యేసుక్రీస్తుని గురించి రాసేటప్పుడు, రేయ్ ఈ యేసు ఎవరనుకుంటున్నావు? అబ్రహాము సంతతిలో గుండా, దావీదు వంశములో గుండా వచ్చిన వాడే అనే దానిని మాట్లాడతాడు. మార్కు రాసేటప్పుడు అలా రాయడు. మార్కు సువార్త వింటున్నారా, చాలా క్లుప్తంగా మాట్లాడుతూ మార్కు రాస్తూ అంటాడు, ఆయన నజరేతులో నుండి వచ్చాడు. He wrote this gospel to the simple and a common people. సాధారణమైన ప్రజలకు కూడా అర్థమయ్యేలాగున, అంటే త్వరగా ఆయన గురించి ఏమైనా త్వరగా చెప్పు, టైం లేదు నాకు అనే వాళ్ళకి గనక చెప్పాలంటే ఎలా చెప్తామో క్లుప్తంగా వింటున్నారా, మార్కు సువార్త అలా ఉంటుంది. అన్నీ క్లుప్తంగా ఉంటాయి. ఎందుకని మార్కు రాసేటప్పుడు యేసు ఎక్కడి నుంచి వచ్చాడని రాశారు? నజరేతులో నుండి వచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నజరేతు అనే ఊర్లో వాటర్ ఫెసిలిటీ పెద్దగా ఉండదు. నీళ్ళ కోసం చాలా దూరాలు పోవాలి. నీళ్లు వసతి లేని ఊరు అది. కామన్ ఫెసిలిటీస్ ఏది, ఎవ్వరు కూడా నజరేతులో ఉండడానికి ఇష్టపడరు. చాలామంది అక్కడి నుంచి వలస వెళ్ళిపోయారు ఆ ఊర్లో ఉండలేక. ఎందుకంటే కామన్ మీన్స్, నిత్య అవసరతలు కూడా అక్కడ సరిగా దొరకని ఊరు. అయితే యేసుక్రీస్తు వారు నీటి వసతి లేని ఒక గ్రామములో ఆయన పెరిగారని లేఖనాలు అందుకని మార్కు రాస్తూ అంటాడు, ఏమని అంటాడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన ఒక పనికి రాని ఒక స్థలములో నుండి వచ్చిన వాడని రాస్తాడు. లూకా రాసేటప్పుడు లూకా ఏమి రాస్తాడు? లూకా రాసేటప్పుడు ఈ పత్రికను థియోఫైలస్ అనే వాడికి రాశాడు. వినాలి ఈ మాట. ఈ లూక్ ఒక డాక్టర్ గారు, అతడు తన సువార్తను రాసేటప్పుడు ఎవరికి రాశాడు? థియోఫిలా అంటూ గ్రీక్ దేశమునకు చెందిన ఒక వ్యక్తికి ఈ సువార్తను రాస్తాడు. బైబిల్ గ్రంథంలో మీరు అక్కడక్కడ చదువుతారు, గ్రీకు ప్రజలు ఎల్లప్పుడూ జ్ఞానమును వెదికేవారు. దే కన్సిడర్ టు బి ద ఇంటలెక్చువల్ పీపుల్. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంట? జ్ఞానమును వెతుకుతారట. నా మాటలు మీరు గమనించాలి. వాళ్ళకి ఏదన్నా జ్ఞానమును వెతుకుతారంటే వాళ్ళకి ఎల్లప్పుడూ ఏం కావాలంటే పురాతనమైన సంగతులు అంటే చాలా ఇంట్రెస్ట్ వాళ్ళకి. మనకు కూడా కొన్ని సందర్భాలలో ఇంట్లో వారు పూర్వపు కాలాలు చెప్తే కొంతమంది ఇంట్రెస్ట్గా అదిగో దాం వెళ్ళి వచ్చేది కూడా తెలియదు నోట్లోకి, అలా వింటారు జాగ్రత్తగా. పురాతనమైనవి పాతకాలపు విషయాలంటే వింటున్నారా, తాత గొప్పలు చెబుతుంటే అవి వినటంలో కొంతమందికి చాలా ఇంట్రెస్ట్. గ్రీకు ప్రజలు ముఖ్యంగా పురాతనమైన కాలపు విషయాలను త్రవ్వుటలో, దానిని తెలుసుకోవటంలో తమ జీవితాలను అంకితం చేసిన వారు. వాక్యాన్ని గమనించాలి. అందుకని లూకా తన పత్రికను, తన స్వార్థను రాస్తూ మనవాడు కాస్తంత పురాతనానికి వెళ్ళిపోయాడు. మోస్ట్ పురాతనానికి వెళ్ళిపోయి యేసు ప్రభు ఆదాములో నుండి వచ్చాడు రా అని రాశాడు. యేసు ప్రభుకు నుంచి వచ్చాడు, ఆదాములో నుండి వచ్చిన వాడని వంశావళిని గుర్చు రాసేటప్పుడు ఆదాము యొద్దకు చూపిస్తాడు. మత్తయి ఏమని రాశారు చెప్పండి? యేసు అబ్రహాములో నుండి వచ్చాడు. మార్కు ఏమని రాశాడు? నజరేత్ అనే ఊర్లో నుండి వచ్చాడు. లూకా ఏమని రాశాడు? కాదురా, వాళ్ళు పురాతనమైన విషయాలు వెతుకువారు కాబట్టి, బికాస్ దే గివ్ మచ్ ఇంపార్టెన్స్ టు ది యాంటిక్విటీస్. యాంటిక్స్ అంటే వాళ్ళకి చాలా చాలా ఇష్టం, పురాతనమైన విషయాలు. అందుకని అతడు మాట్లాడుతూ అంటాడు, హీ కేమ్ ఫ్రమ్ ద లాయిన్స్ ఆఫ్ ఆడమ్. ఆయన ఆదాములో నుండి వచ్చిన వాడని రాస్తాడు. ఈ ముగ్గురు ఒక రకంగా రాస్తే యేసు ప్రభుతో ఉన్న శిష్యుడైన యోహాను కూడా నేను కూడా రాస్తానని యేసు ప్రభును గూర్చి రాయటం మొదలుపెట్టాడు. అతడు లేఖనమును రాస్తూ ఇలా అంటాడు. ఆయన ఎలా మొదలు పెట్టాడంటే, ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండెను, తర్వాత ఆ వాక్యమే ఎదురంటాడు, రే ఈయన దేవుని నుండి యొద్ద నుండి వచ్చిన వాడని రాశాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు, యేసు
అబ్రహాములో నుండి వచ్చాడా? నజరేతులో నుండి వచ్చాడా? ఆదాములో నుండి వచ్చాడా? లేక పరలోకము నుండి దేవుని యొద్ద నుండి వచ్చాడా? దేవుని యొద్ద నుండి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. అంటే ఆ మాట అర్థం ఏంటి? దేవుని యొద్ద నుండి వచ్చాడు అన్నప్పుడు ఆయన నజరేతు కంటే ముందుగా, అబ్రహాము కంటే ముందున్నవాడు. మాట్లాడండి. ఆదాము కంటేను ముందున్నవాడు, భూమికి పునాదులు వేయబడకు ముందే మాట్లాడాలి కాస్తంత, ఆయన ముందే ఉన్నవాడై ఉన్నాడు. వింటున్నారు? సూర్య చంద్ర నక్షత్రములు కలుగక మునుపే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. వింటున్నారా? ఉనికి అనున్నది ఉనికిలో లేనప్పుడే ఆయన ఉన్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్తారు హల్లెలూయా. ఆయన ఆది కాలము నుండి ఉన్నవాడు, ఆయన అనాది కాలము నుండి ఉన్నవాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని స్తోత్రం చెప్పండి మంచిగా, హుషారుగా చెప్తారు హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఆరాధన చేస్తున్న దేవుడు సమస్తమునకు, ఈ క్రిస్మస్ నాదుడు ఎవరనంటే సమస్తమునకు ఆదిభూతుడైన మన దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. మంచి చెప్పండి హల్లెలూయా. Did he came from Nazareth? Yes, he did came from Nazareth. Did he came through Adam? Yes, he did came through Adam. Did he came from through the lines of Abraham? Yes, he did came through the lines of Abraham. ఇవన్నీ ఒప్పుకోదగిన మాటలే, కానీ అయితే ఆయన ఉద్భవం అప్పటిది కాదు, ఆయన యుగముల పూర్వమే ఉన్నవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చూస్తారా గట్టిగా హల్లెలూయా. యేసు ప్రభుకు తెలియని మునుపు అనేది ఏది లేదన్నమాట. నా మాట మీరు అర్థం చేయండి. యేసు ప్రభు లేని, వింటున్నారా, ఒక ఏమనొచ్చు దానిని, యేసు ప్రభు లేని ఒక గడియ లేదు. యేసు ప్రభు లేని ఒక ఏమంటారు, ఒక ఉనికి అనేది లేదు. ఆయన ఆది నుండి ఉన్నవాడై ఉన్నాడు. అసలు వాస్తవానికి ఆది అనునది, అనాది అనునది, ద పాస్ట్ అండ్ ద ఇటర్నల్ పాస్ట్, వింటున్నారా, ఆయనలో నుండే మొదలైంది యేసుని నామము. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచి చెప్పండి హల్లెలూయా. లేఖనం అంటుంది, ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడై ఉన్నాడు. మనకు నింగిలో కనబడుతున్న ప్రతి గ్యాలక్సీస్, వింటున్నారా, వింటున్నారా, ఆకాశంలో ఉన్న ప్రతిది కూడా అవి ఎంత విస్తారమైనవో అది మనం వర్ణించలేం. మనం దేనితోనూ చదువుకుంటున్న బిడ్డలకి ఈ విషయాలు ఇంకా బాగా తెలుసు. వింటున్నారా, సూర్యుడు కానీ లేకపోతే నక్షత్రాలు కానీ కొన్ని లక్షల కోట్ల మైళ్ళ దూరములో ఉన్నాయి. ఒక్కొక్క గ్రహము, వింటున్నారా, మన భూమి కంటేను 10,000 లక్ష రెట్ల పెద్దవి కూడా ఉన్నవి. అన్నీ పెద్ద పెద్ద గ్రహాలు ఉన్నవి. ఇవన్నీ ఆయన చేతి వ్రేలులో నుండి రాలిపడిన ఏమంటారు వెలుగు రవ్వలు అనున్నది వాస్తవమై ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచి చెప్పండి హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎరుగనిది లేదు, ఎరిగినది, వింటున్నారా, ఏదైనా ఉన్నది అని అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ హిస్ నాలెడ్జ్ అనమాట. సమస్తము ఆయన లేకుండా ఏది, సమస్తము ఆయన వలననే కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పాలి మంచిగా చెప్పండి హల్లెలూయా. ఎక్కడో రాస్తూ ఈ భక్తుడు ఒక మాట అంటాడు, హీ ఫ్రేమ్ ద వరల్డ్ త్రూ హిస్ వర్డ్స్ అని అంటాడు. ఈ ప్రపంచములను ఆయన తన మాట చేత సృష్టించిన వాడని హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు. నా మాటలు వింటున్న వారులారా, మనం సేవిస్తున్న దేవుడు ఆయనే సకలమునకు మూలాధారమై ఉన్నాడు.